హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పన్నీర్ బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒకే లెవెల్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ పెట్టి ఆ క్లిప్ నాకు మిస్ అయిపోయింది. ఆ బటర్ వేసుకొని బటర్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇలా ఈ విధంగానే అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పన్నీర్ ఫ్రై చేసాం కదా, అందులో కొంచెం బటర్ మిగులుతుంది, దాంతో ఇది సరిపోద్ది. ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమోటాలు ఒక 4 తీసుకోవాలి. 4 ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. దగ్గరగా కొంచెం మగ్గాయి అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, టమోటాలే కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అలానే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం మన ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పొడి, అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇగో ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెడుతూ చేస్తూ ఉండాలి. వీడియో మరీ లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్ పెడుతున్నాను. ఆయిల్ తేలడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచాలి. తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే పైకి ఆయిల్ అంతా తేలుతుంది. ఈ విధంగా తేలినప్పుడు మనం నానబెట్టుకున్న బఠానీ శుభ్రంగా కడిగి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్పు అంతా టేస్ట్ అంతా ఓకే అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలానే రైస్ కూడా ఓకే. నాకైతే చపాతీలోకి బాగా నచ్చింది. నేను ఆ రోజు చపాతీ కూడా చేసుకున్నాం, అలానే అన్నం కూడా. చాలా బాగా నచ్చింది, బాగుంది. మీరు కూడా వీడియో నచ్చితే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. Please like, share and subscribe to my channel. Thank you.